డబ్బు సంచులపై మంత్రి పీతల సుజాత సమాధానాలు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మతుమరుపు మహిళ మర్చిపోయిందంటూ ముందుగా చెప్పిన సుజాత తర్వాత శుభలేఖ ఇచ్చేందుకు వచ్చిన మహిళ మర్చిపోయిందంటూ సమాధానం ఇచ్చారామె. వెంటనే ఎవరో కావాలని చేసిన కుట్రగా భావిస్తున్నట్లు మరోసారి చెప్పిన సుజాత డబ్బుల సంచితో మాకెలాంటి సంబంధం లేదంటూ సుజాత తెలిపారు. డబ్బు సంచిపై సుజాత తడబడ్డం, పొంతలేని సమాధానాలు ఇవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి చెబుతున్న మహిళ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. నేను మా స్వగ్రామంలో ఒక ఆమె వచ్చి మరి ఆవిడేమో మతబారి అంటున్నారు. ఆవిడ వచ్చి ఏదో జాబ్ ఇప్పించమని ఏదంటే అట్లాంటి కుదరు కష్టపడి చదువుకోవాలమ్మా అనేది చెప్పేసి మా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతే ఒక కాయగూరలు సంచి, మనం బియ్యపు సంచి అంటాం కదా, అట్లాంటి చిన్న సంచి, అందులో ఫ్రూట్స్ అయ్యో తెస్తారేమో, జనరల్గా తెస్తారు కదా, అదనేసి అనుకున్నారండి మా వాళ్ళు. బయటకు వచ్చి చూస్తే ఆమెమో కంగారు వెళ్ళిపోయిందట. నేను చూస్తే నిన్న నవనిర్మాణ దేశంలో చూసి గౌరవ సీఎం గారి యొక్క పర్యటనలో గన్నవరం కూడా వెళ్ళి పాల్గొన్నాను. నేను రాత్రి వచ్చేసరికి లేట్ అయింది. అక్కడి నుంచి నేను చూసుకుని వస్తారు. ఈలోపు మా వాళ్ళు టెన్షన్ పడటం, కంప్లైంట్ ఇచ్చి ఇట్లా చేసి నేను వచ్చిన తర్వాత ఇమీడియట్ ఎస్పీ గారితో చెప్పాను, ఇది ఎవరో కావాలి చేశారు. వాళ్ళు డిఎస్సి రిజల్ట్స్ ఏమో నిన్న వస్తే అసలు ఇదేంటి, అసలు నన్ను బదనాం చేయటానికి ఎవరో ఇది కావాల్సిన ఏర్పాటు చేసినట్టుగా నాకు అనిపించింది. అందుకే ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎవరు నాకు రిపోర్ట్ కావాలనేసి చెప్పడం జరిగింది. నేను అందుకోసమే కదా ఇమీడియట్గా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. నేను అంటే ఆవిడ జాబ్ కోసం అడిగినట్టు ఫస్ట్ చెప్తున్నారు. ఫస్ట్ జాబ్ గురించి అడిగినట్టుగా కూడా అసలు ఏంటి, అసలు ఆ ఉద్దేశం ఎవరు పంపించారు ఏంటో తేలుతుంది కదా ఎంక్వైరీ రిపోర్ట్లో. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు అన్న డీటెయిల్స్ అది తెలియదు మనకి. ఆల్ టికెట్లో ఉందని చెప్తున్నారు, తాడేపల్లిగూడెం అనేసి ఎక్కడి నుంచి వచ్చారని. అందుకోసం ఎస్పీ గారు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు అంటే మామూలుగా మతిమరుపు ఉన్నటువంటి ఆవిడ ఇక్కడ వరకు రాలేదు అంటే 10 లక్షలు తీసుకుని కూడా రాలేరు కదా. అంటే ఆవిడకి మతిమరుపు ఉన్న ఆవిడ చేతికి 10 లక్షలు కూడా ఇవ్వలేరు కదా. ఇలా ఎంక్వైరీలో రిపోర్ట్ వస్తుంది కదా. ఇదైతే ఊరుకునే సమస్య లేదండి. ఇదైతే కావాల్సిన నన్ను బదలాం చేయడానికి ఎవరో ఇట్లా చేశారని నేను అనుకుంటున్నాను. దీని మీద అయితే గట్టిగా యాక్షన్ తీసుకోవటం. తీసుకెళ్ళండి ఇమీడియట్గా, మీరు స్టేషన్లోనే అవన్నీ కూడా ఎంక్వైరీ చేసినట్టు రిపోర్ట్ ఉంది. కర్మరా కారిపోయిందని నేను ఏదో పొరపాటు తిరుగుతున్నట్టు ఏంటో తప్పు చేసినట్టు మర్చిపోవడం తప్ప. నువ్వు ఎందుకు అలా తీస్తావు? ఎందుకు తీస్తున్నావు నువ్వు? నేను ఏ తప్పు చేశానని తీస్తున్నాను ఫోటోలో. ఎందుకంటే అలాగే తీస్తున్నారు పని. మీకు చెప్తున్నాను కదా, కొన్ని తీసేయండి రండి. బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.